ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్. యాక్చువల్లీ ఈరోజు మనం తెలుసుకున్నాం హౌ టు నో అబౌట్ టైప్ 1 ఆర్ టైప్ 2 డయాబెటీస్. సో ఈ టైప్ 2 ఆర్ టైప్ 1 డయాబెటీస్ మనకు ఎలా డిసైడ్ అవుతుంది ఆ విషయం చెప్తాను. దర్ ఈస్ ఎ స్మాల్ బ్లడ్ టెస్ట్ దట్ ఈస్ కాల్డ్ సి పెప్టైడ్. ఓకే, ఈ సి పెప్టైడ్ టెస్ట్ మీరు చేశారంటే మీకు అప్పుడే మీకే తెలిసిపోతుంది లైక్ వెదర్ ఇట్ ఈస్ టైప్ 1 ఆర్ టైప్ 2. అది ఎలా అది చెప్తాను. సి పెప్టైడ్ టెస్ట్ చేసిన తర్వాత అక్కడ మీరు చూడండి వెదర్ ఇట్ ఈజ్ నార్మల్ ఆర్ ఇట్ ఈజ్ బిలో నార్మల్, అదర్వైజ్ ఇట్ ఈజ్ జీరో. ఓకే, వాట్ ఇట్ ఈస్ షోయింగ్ ఎగ్జాక్ట్లీ. ఇఫ్ యువర్ సి పెప్టైడ్ టెస్ట్ ఈజ్ కంప్లీట్లీ నార్మల్, దట్ మీన్స్ మీరు టైప్ 1 డయాబెటీస్ కాదు. ఓకే, దట్ మీన్స్ యువర్ ఇన్సులిన్ సిక్రేషన్స్ తప్పటి ఈవెన్ మీకు సి పెప్టైడ్ కూడా దర్ ఇస్ ఎ కెమికల్, ఆ కెమికల్ సి పెప్టైడ్ కెమికల్ కూడా మీకు అక్కడ రిలీజ్ అవుతుంది కాబట్టి మీకు నార్మల్ చూపిస్తుంది. ఓకే, సో మీరు వరి అవ్వాల్సిన అవసరం లేదు. అండ్ ఇంజెక్షన్స్ ఏ డాక్టర్ అయినా సరే మీరు సజెస్ట్ చేశారంటే కూడా మీరు తీసుకోకూడదు. ఓకే, సో యూ క్యాన్ సర్వైవ్ విత్ ద డయట్ అండ్ యూ కెన్ సర్వైవ్ విత్ ద మెడిసిన్స్ ఆల్సో. ఓకే, సో ఈ విధంగా ఆలోచించాలి. అండ్ టైప్ 2 డయాబెటీస్ కానీ టైప్ 1 డయాబెటీస్ కానీ మన దగ్గర కూడా మంచి న్యాచురల్ మెడిసిన్స్ కూడా ఉన్నాయి. సో ఎవరికన్నా కావాలంటే నాతో ఈవెన్ కాంటాక్ట్ చేసి కూడా నా దగ్గర రావచ్చు. అండ్ అనదర్ థింగ్, అక్కడ ఇన్ కేస్ ఇఫ్ యువర్ సి పెప్టైడ్ లెవెల్ ఈజ్ బిలో నార్మల్, అదర్వైజ్ ఇట్ ఈస్ షోయింగ్ వెరీ లో, అదర్వైజ్ ఇట్ ఈస్ షోయింగ్ కంప్లీట్లీ జీరో, దట్ మీన్స్ మీ ప్యాన్క్రియాస్ మీకు సఫిషియంట్ సి పెప్టైడ్ రిలీజ్ చేయట్లేదు. ఓకే, అండ్ కంప్లీట్లీ అక్కడ ఏమవుతుందంటే సి పెప్టైడ్ లెవెల్ తగ్గిపోతూనే ఉంటాయి. సి పెప్టైడ్ కెమికల్స్ది సఫిషియంట్ సిక్రేషన్ మీ బాడీలో లేదు అని అనుకోవాలి. అప్పుడు దట్ మీన్స్ ఖచ్చితంగా మీరు ఇన్సులిన్ డిపెండెంట్ అని మీరు అనుకోవాల్సిన విషయం ఎక్కడ. అండ్ ఇన్సులిన్ ఇన్ కేస్ మీరు ఇన్సులిన్ తీసుకుంటే కూడా దట్ డిపెండ్స్ అపాన్ ద డాక్టర్స్ అడ్వైస్ తీసుకొని మీరు ఇన్సులిన్ యూజ్ చేయండి. మీ ఇష్టం వచ్చినట్టు మీరు యూజ్ చేస్తే కూడా అది కూడా చాలా కష్టం. లేకపోతే ఈవెన్ మా మెడిసిన్స్ కూడా మీరు వాడచ్చు. ఇట్ ఈస్ ప్యూర్లీ న్యాచురల్ అండ్ ఇఫ్ యు ఆర్ యూజింగ్ మై మెడిసిన్ ఆల్సో ఇట్ విల్ బికమ్ నార్మల్. ఓకే, సో ఈవెన్ ఇంజెక్షన్ మీరు తీసుకోవాల్సిన అవసరం ఉండదు. సో ఎలా కూడా ఉంటుంది అన్నమాట. అండ్ see, this kind of information, if you want to update on daily basis, then please subscribe my video and please like my video. So thank you so much for today. I'll come out with some other